అందరూ మంచిగున్నారా? మీరు నిన్న అప్పాలు చేసిన 8 కిలోలు. మరి అవన్నీ చూసుకుంటా మీరు చేసుకోండ్రి. గిట్ల చేసుకుంటే మంచిగా అప్పాలు పూరీలు వంగినట్టు వంగుతాయి. ఇట్లా చూసుకుంటా మీరు చేసుకోండ్రి. మొదలు రేషన్ బియ్యం తీసుకోవాలి. వెనక సీరి ఈ బియ్యం పోసుకుంటే మంచిగా ఉండయి. ఆ బియ్యం తెచ్చుకోవాలి, పోసుకొని చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటామో అంత మంచిగా ఉంటాయి. సన్న బియ్యం పోసుకోవద్దు, దొడ్డు బియ్యమే పోసుకోవాలి. అప్పాలు మంచిగా ఉంటాయి. రేషన్ బియ్యం తెచ్చుకోవాలి, ఇంటికి రావాలి, ఉసుక చేసుకోవాలి. మంచిగా మిరిగలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. మలుచుకొని సిరుక్కొని చేసుకోవాలి. గిర్నీకి తీసుకుపోయి మంచిగా రేషన్ బియ్యం మంచిగా పట్టించుకోవాలి, చేసుకోవాలి. పల్లి పలుకులు దుకాణానికి పోయి మంచిగా కొనుక్కొచ్చుకొని వేయించుకొని రాక్కొని పోసుకోవాలి కడిగి. 6 కిలోల బియ్యం పట్టించిన గ్యారలకు 2 కిలోల పలుకులు తెచ్చిన మంచిగా వేయించి ఒక షాట్లో పోసి తవ్వ వండుకొని రాయాలి. మంచిగా కిలో నువ్వులు పోసిన గ్యార, ఉల్లిగడ్డ, జీలకర్ర, కొత్తిమీరలు, ఇంత ఓమ, కళ్యామాకు ఇవన్నీ వేసి మంచిగా గ్రైండర్ పట్టుకొని వేయాలి. వేసి మంచిగా కళ్యామాకు వేసుకొని మంచిగా ఉడుకు నీళ్ళు పోసి పిసకాలి. కొత్తిమీరకు, కళ్యామాకు కట్ చేసుకొని వేసుకోవాలి. పిండి పిసికేటప్పుడు నువ్వులు, పలుకులు, ఉల్లాకు, కొత్తిమీరాకు అన్నీ దగ్గర పెట్టుకొని ఉడుకు నీళ్ళు వేడి నీళ్ళు చేసుకోవాలి. మిరప్పొడి, ఉప్పు అన్నీ దగ్గర పెట్టుకొని కలుపుకోవాలి. పల్లీలు కడగాలి, జాలీలో పోయాలి. నీళ్ళు వడిచిపోతాయి మంచిగా జాలీలో పోతే కడిగి. గిట్ల పొయ్యి అంటు పెట్టుకోవాలి, గిట్ల కట్టెల పొయ్యి పెట్టుకోవాలి, గిట్ల నూనె పోసుకోవాలి, గిట్ల కాల్చుకోవాలి. ఇంకా గిట్ల కట్టెలు పెట్టి పొయ్యి మీద పెట్టి మంచిగా నూనె పోసి మంచిగా కాల్చుకుంటే రుచి ఉంటాయి. పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వేసుకోవాలి. సిలిండర్ మీద మంచిగా ఉంటాయి అప్పటిదప్పుడే. పిండి గిర్నీలా మంచిగా మెత్తగా పట్టించుకోవాలి. పట్టుకోవాలి మెత్తగా, మనం పైసలు ఇస్తలేమా. మంచిగా మెత్తగా పడితేనే మంచిగా అప్ప తాగుతుంది, పూరీలలో పొంగుతాయి. మొదలు పిండి పోసినాక పల్లి పలుకులు పోతున్నా కడిగి. వెనక సీరి ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అన్నీ వేసి నువ్వులు పోసి నువ్వులు పోతుందా. మేము ఎట్లా చేస్తున్నాం గట్టి చేయరి చూసుకుంటా. అవన్నీ ఎట్లా దగ్గర పెట్టుకున్నాం. గట్ట ఉల్లిగడ్డ, కళ్యామాకు, ఉల్లాకు అవన్నీ వేసుకుంటాను చూడు. కూడా ఇవన్నీ వేసుకోర్రి, గట్లా అప్పాలు మంచిగా ఉంటాయి. కొత్తిమీరకు, ఉల్లాకు మంచిగా వేసుకోర్రి. పెట్టుకోవాలి, కష్టపడాలి. ఏమో కొంటే ముట్ట వస్తుంది. చూడు నేను ఎంత ఎత్తున్నా. ఉల్లాకు, కొత్తిమీరకు, కళ్యామాకు అప్పాలు మంచిగా వంగుతాయి, పచ్చగా కనబడతాయి. ఆకులు ఎంత మంచిగా ఉంటాయి వీడియోలో చూడుర్రి. గట్లా అన్నీ వేసుకోవాలి నేను వేసినట్టు చూసి. ఆకులు అన్నీ వేసినాక మిక్స్ పెట్టినాయి. ఉల్లాకు, కొత్తిమీరకు వేసినాక మిక్స్ పెట్టింది. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కొత్తిమీరలు మిక్స్ పెట్టింది. అవి అందులో వేసుకోవాలి. ఇవన్నీ ఎక్క తక్క వేసుకుంటే మంచిగా ఉంటాయి, రుచి ఉంటాయి అప్పాలు. ఎంత మంచిగా ఉంటాయి తిని చూడుర్రి. 2-3 చెంచాలు ఉప్పు ఎత్తున్నా, చారడంతా పొడి పోతున్నా మిరప్పొడి. ఇక తక్కువ ఉంటే చూసుకుందాం వెనక సీరి చూసి వేసుకుంటావే అందాదకి ఎత్తాను. కారం 7 చెంచాలు, 5-6 చెంచాలు ఉప్పు వేసిన, పసుపు వేసి కలుపుర్రి. అట్లా వేసుకొని గిట్ల ఊడుర్రి. మంచిగా కలగలుపుకోర్రి, ముద్దలు ముద్దలు ఉంచుకోకుర్రి. మంచిగా కలగలిపి వేడి నీళ్ళు మసలే నీళ్ళు వేయుర్రి, కలుపుర్రి. మీరు అందరు అమ్మమ్మ చేసినట్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే అమ్మమ్మ చేసిన అప్పాలు అయితే పూరిలా వంగితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటాయి. మీరు అందరు కూడా ఒకసారి అమ్మమ్మ చేసినట్టు ట్రై చేయండి. కారం అయితే ఇలా వేసుకుంది. ఇది ఎక్కువగా కారం ఉండదని చెప్పేసి అమ్మమ్మ అయితే ఒక 7-8 చెంచాలు అయితే వేసింది. మీరు కూడా ఇలానే వేసుకోండి. అమ్మమ్మ కలిపినట్టు మీరు కూడా పిండి కలుపుకోండి. ఎందుకంటే పిండి పూర్తిగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇక్కడ మేమైతే ఎక్కువ తీసుకున్నాం కాబట్టి పిండి ఇందులో కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి అమ్మమ్మ అయితే మెల్లగా కలుపుతుంది.
ఒక్క చేత్తో కలపడం ఇబ్బంది అయితే 2 చేతులతో అయితే మొత్తం పూర్తిగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిస్తేనే టేస్ట్ అయితే అన్ని ఉప్పు కారం అయితే కలుస్తాయి. పిండి అయితే మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. గ్యారప్పలలో అయితే వేడి నీళ్ళు పోస్తేనే టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి. ఇక్కడ వేడి వేడి నీళ్లు మసల పెట్టాలి. నీళ్ళు అయితే ఎక్కువసేపు మరిగించుకోవాలి. మరిగించుకున్న నీళ్ళు అయితే ఇందులో పోయాలి. వేడి వేడి నీళ్ళు అయితే పోయాలి. పిండి ముద్దలు ముద్దలు అయ్యేంత వరకు అయితే నీళ్ళు అయితే పోయాలి. ఇలా నీళ్ళు ఎక్కువ పోస్తే గ్యారప్పలు అయితే పొంగుతాయి. అలా అని చెప్పేసి మరీ ఎక్కువగా నీళ్ళు అయితే పోయకూడదు. నార్మల్గా పిండి అంతా కలిసేంత వరకు అయితే ఇలా వేడి నీళ్ళు అయితే పోయాలి. పొగలొచ్చే నీళ్ళు అయితే తీసుకోవాలి. మరీ గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకోకూడదు. ఇలా ఇవన్నీ పోసి అయితే ఒకసారి కలుపుకోవాలి. నీళ్లు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకొని అయితే పోసుకోవాలి. ఎందుకంటే ఇవి మరిగే నీళ్లు పోస్తేనే పిండి అయితే మంచిగా కలుస్తుంది. మనకు అప్పాలు పూరీలాగా పొంగాలంటే ఇలానే చేసుకోవాలి. కొంతమంది అప్పాలు చేస్తేనైతే అవైతే ఏమాత్రం పొంగాయి. ఇలా అమ్మమ్మ చేసినట్టు మీరు కూడా చేయండి. అప్పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే నోట్లు వేస్తేనే కరిగిపోతాయి. ఇలా చేసుకుంటే మీరందరూ అమ్మమ్మ చేసినట్టు చేసుకుంటే మీ అందరికైతే నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మొత్తం వేడి నీళ్ళతోటి పోసి అయితే మొత్తం పిండి మొత్తం ముద్దలయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇక్కడ పొడి పిండి ఉండకుండా చూసుకోవాలి. ఉండలు కట్టేంత వరకు అయితే కలుపుకోవాలి. మసలి నీళ్ళు పోసి కలుపుకుంటే తొందరగా ఉండలు కడుతుంది. అలాంటి ఉండలు కడితేనే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. పిండి మొత్తం కలుపుకోవాలి. కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ వేడి నీళ్ళు మొత్తం పోసిన తర్వాత కొంచెం పిండి వేరే తట్టలో తీసుకొని ఇలా కొన్ని చల్లటి నీళ్ళు పోసుకొని అయితే కలుపుకోవాలి. పిండి అయితే ఎంత మంచిగా కలుపుకుంటే అప్ప అయితే అంత మంచిగా పొంగుతుంది. మన పిండి కలిపే విధంలోనే ఉంటుంది అప్ప కరెక్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి అయితే. ఇక్కడ మా అమ్మ అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చూడండి. ఇలా పిండి అయితే మంచిగా కలుపుకోవాలి. గట్టిగా అయితే కలుపుకోవాలి. ఎంత మంచిగా గట్టిగా కలుపుకుంటే టేస్ట్ అయితే అంత మంచిగా ఉంటాయి అప్పాలు అయితే. ఇలా కొంతమంది అయితే వేడి నీళ్ళు అయితే ఎక్కువ పోసుకుంటూ కలుపుకుంటారు. అలా అయితే టేస్ట్ అయితే ఉండయి. తర్వాత వేడి నీళ్ళు పోసిన తర్వాత చన్నీళ్ళతో అయితే ఇలా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చూడండి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మరీ పెద్దగా అయితే చేసుకోకూడదు. మీరు ఎంత చిన్నగా ఉండలు చేసుకున్నా ఎంత పెద్దగా చేసుకున్నా మీరు ఉండలు చేసుకున్న దాని ప్రకారం అయితే అప్పు అయితే వస్తుంది. ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటేనే టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి. ఇక్కడ ప్రెస్ పీట అయితే దగ్గర పెట్టుకోవాలి. ముందుగా మన గ్యారప్పలు కావాల్సిందే ప్రెస్ పీట అయితే కంపల్సరీగా కావాలి. ఎందుకంటే ఇలా ప్రెస్ పీటకి అయితే ఒక కవర్ తీసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. కొంచెం కవర్కి అయితే ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాక ఒక ముద్ద తీసుకొని అయితే ఇలా ఒత్తుకోవాలి. ప్రెస్ పీటతో అయితే ఇలా ప్రెస్ చేస్తే ఇట్లా అప్పు అయితే సాగుతుంది. ఇక్కడ చుట్టూ అయితే కొంచెం అంచులలో అయితే కొంచెం దొడ్డు ఉంటే ఇలా చేతితోటి ఇలా అనుకుంటే టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటాయి. సన్నం అయితే చేసుకోవాలి. మరీ దొడ్డుగా అయితే చేసుకోకూడదు. గ్యారప్పలు దొడ్డు చేసుకుంటే లోపల మొత్తం కాలకుండేసరికి మెత్తగా ఉంటాయి. ఇలా సన్నం ఆకుల్లాగా చేసుకుంటేనే టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి. ఇంత సన్నం చేసుకుంటే పూరీలాగా పొంగుతాయి. మీరైతే ఇక్కడ మా అమ్మ చేస్తున్నట్టు మీరు కూడా చేయండి. ఇక్కడ సన్నం అయితే చేసింది మా అమ్మ. ఇక్కడ అంచులకు దొడ్డు ఉంటే మనం తీసి వేరే కవర్ మీద వేసి అలా చేయకుండా మన చేతితోటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేయండి. టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటాయి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ అమ్మమ్మ ఇంతసేపు మాట్లాడింది. ఇంకా అమ్మమ్మకి మాట్లాడడానికి అయితే ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేనైతే మాట్లాడుతున్నాను. ఇలా వేడివేడి నూనె అయితే పోసుకోవాలి. కంచుడు పెట్టుకొని వేడివేడి నూనె అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. నూనె వేడయ్యాకనే అప్పాలు అయితే వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మమ్మ అయితే ఒక అప్పు అయితే వేసింది. చిన్న అప్పు అయితే వేసుకోవాలి. మొదలు నూనె కాగిందా లేదా అయితే కొంచెం చిన్న అప్ప వేసుకుంటే మనందరికి తెలుస్తుంది కాబట్టి ఇలా అమ్మమ్మకి అయితే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి అమ్మమ్మ అయితే చేస్తుంది. మీరు అందరూ అమ్మమ్మని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ముందు ముందు వీడియోలు అన్నీ అమ్మమ్మే ఉంటాయి కాబట్టి అమ్మమ్మ చేసే వంటలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. వెనకటికి ఎట్లా చేసుకున్నారో అమ్మమ్మ అయితే ప్రతి ఒక్క వీడియోలో అయితే మీ అందరికైతే చూపిస్తుంది. మీరు అందరూ అమ్మమ్మ చేసినట్టు మీరు అందరు చేసుకోండి. ఇక్కడ నేను వేసిన కాబట్టి అంత ఘోరంగా అయిపోయింది అప్ప అయితే. నేనైతే కావాలని వేయలేదు. అది బై మిస్టేక్లో అట్లా పడిపోయింది. ఇక్కడ అమ్మ చేసిన అప్పాలు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. ఇవన్నీ ఇట్లా పొయ్యి మీద నుండి వేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద అయితే కాల్చుకోవాలి. ఇక్కడ తీసి బట్ట మీద అయితే వేసుకోవాలి. కాటన్ బట్టను అయితే తీసుకోవాలి. కాటన్ బట్టలో వేసుకున్న తర్వాత ఇక్కడ పొయ్యి మీద అయితే వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేయండి. ఎందుకంటే అప్పాలు అయితే పూరిలా పొంగుతాయి. ఇక్కడ కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి. ఇంకా స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద అప్పాలు అయితే చాలా రుచిగా ఉంటాయి. ఒక 2 నిమిషాల తర్వాత ఇవి కాలిన తర్వాత ఇందులో ఒక 7-8 వరకు అప్పాలు అయితే వేసుకుంది. ఎందుకంటే ఇది ముందే కాబట్టి నూనె ఇందులో ఎక్కువగా ఉంది కాబట్టి అప్పాలు అయితే ఇక్కడ ఎక్కువ పట్టినాయి. అందుకే అమ్మ ఇక్కడ నూనె వేడిగా ఉందని చెప్పేసి అమ్మమ్మ అయితే అప్పాలు అయితే కొన్ని ఎక్కువ అయితే వేసింది. ముందుగా ఫస్ట్ ఏ చేసామో అదైతే మర్రేసుకోవాలి. ఎందుకంటే అడుగు భాగంలో మాడిపోతుంది కాబట్టి తొందరగా మర్రేసుకోవాలి.
కలుపుకోవాలి. ఇవన్నీ ఎంత తొందరగా కలుపుకుంటే టేస్ట్ అయితే అంత సూపర్గా ఉంటాయి. వెంటనే మర్రేసుకోవాలి, ఎందుకంటే అప్పాలు మాడిపోతాయి కాబట్టి తొందరగా అయితే మర్రేసుకోవాలి. ఇక్కడైతే మర్రేసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే అప్పాలు కాలవడం అయితే తెలిసి ఉండాలి, ఎలా కాలుస్తామని అయితే మనకైతే తెలిసి ఉండాలి. ఇక్కడ వెంటనే మర్రేసుకుంటేనే అప్పాలు అయితే పొంగుతాయి, లేకపోతే మాడిపోతాయి. మర్రేసుకుంటేనే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ అమ్మమ్మ అయితే చిన్న ముద్దలు అయితే చేస్తుంది. మీ అందరికైతే అమ్మమ్మ అయితే ఇంతకుముందు హాయ్ అయితే చెప్పింది, మీరు కూడా అమ్మమ్మకైతే తప్పకుండా హాయ్ చెప్పండి. ఇక్కడ అమ్మమ్మ అయితే చిన్న ముద్దలు అయితే చేసింది. ఇలా ముద్దలు చేసినట్టు మీరు కూడా చేయండి. ఇలానే అమ్మమ్మ ఎలా పిండి పిసుకుతుందో మీరు కూడా అలానే చేసుకోండి, ఎందుకంటే కొంతమంది అప్పాలు చేస్తేనైతే అప్పాలు అయితే పొంగాయి కదా, అందుకే ఇలా అమ్మమ్మ చేసినట్టు మీరు కూడా చేయండి. సంక్రాంతి పండుగ అంటేనే అప్పాల పండుగ కాబట్టి మేమైతే సంక్రాంతి పండుగకి అయితే ఇవన్నీ అప్పాలు అయితే చేసుకున్నాము. మేము ఏమేమి అప్పాలు చేసుకున్నామో వీడియోలు అయితే నేను తప్పకుండా చూపిస్తాను. మీరు అందరు తప్పకుండా అమ్మమ్మకి సపోర్ట్ చేయండి. ముందు వీడియోలు మంచి వీడియోలు అయితే పెడతాను. అమ్మమ్మ అయితే మీరు అందరైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ముందు కూడా అమ్మమ్మని అయితే తప్పకుండా అలానే సపోర్ట్ చేయండి. ఈ అప్పాలు అయితే ఇంకా ముందేసినవే, ఇంకా చూడండి ఎంత లేట్గా కాలుస్తుందో అమ్మమ్మ. ఇలా పెద్దగా మంట పెట్టకుండా చిన్నగా మంట పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి, ఎందుకంటే పెద్దగా మంట వేస్తే వెయ్యంగానే మాడిపోతాయి కాబట్టి ఇలా చిన్నగా మంట పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. అమ్మమ్మ చేస్తున్నట్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటాయి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా మీకోసం మీరు ఎలా చేసుకుంటారని చెప్పేసి అమ్మమ్మ అయితే మీ అందరికి చూపించాలని అయితే చూపిస్తుంది. ఈ అప్పాలు కాలిన తర్వాత ఇక్కడ రంధ్రాలే జల్లడం ఉంది కాబట్టి అందులో వేసుకోవాలి. అందులో వేసుకుంటే నూనె అయితే మొత్తం దానిలో కిందికి గిన్నెలో వడిసిపోతుంది కాబట్టి ఎక్కువగా ఆయిల్ ఉండకుండా ఇక్కడ ఒక గంప తీసుకొని గంపలో కవర్ అయితే వేసుకుంది అమ్మమ్మ. మీరు కూడా ఇలానే చేసుకోండి. అమ్మమ్మ చేసిన అప్పాలు చూడండి ఎంత మంచిగా పొంగినాయో. ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లాకు ఎల్లాకు అలాగే కొత్తిమీరకు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి కలర్ఫుల్గా ఉంటాయి అప్పాలు. అవి ఎక్కువగా వేసుకుంటేనే అప్పాలు టేస్ట్ అయితే ఉంటాయి. అందుకే ముందు అమ్మమ్మ అయితే ఎక్కువగా వేసింది. ఉల్లాకు అలాగే కరివేపాకు కొత్తిమీరాకు ఇవన్నీ అయితే ఎక్కువగా వేసింది. ఇలా తీసిన తర్వాత ఒకటి తర్వాత ఒక వాయి అయితే వేసుకోవాలి. ఒక దాంట్లో ఒక 10 వరకు అయితే వేసింది అమ్మమ్మ. ఇలానే మీరు కూడా చేయండి. అమ్మమ్మ మాట్లాడింది మధ్యలో నేను ఎందుకు మాట్లాడినా అంటే అమ్మమ్మ కొంచెం మాట్లాడడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేనైతే మాట్లాడినాను. ముందు వీడియోలో అమ్మమ్మ అయితే మీ అందరితో అయితే కంపల్సరీగా మాట్లాడుతుంది. ఇప్పుడు అయితే నేనైతే కొంచెం మాట్లాడిందని చెప్పేసి అమ్మమ్మకి ఇబ్బందిగా ఉంది, ఫస్ట్ టైం అని చెప్పేసి నేనైతే మాట్లాడుతున్నాను. మీరు అందరూ అమ్మమ్మని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ముందు మంచి వీడియోలతో మీ అందరి ముందు అయితే మళ్ళీ అమ్మమ్మ అయితే కలుస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి. ఎలా ఉన్నాయో అప్పాలు మీరు కూడా ట్రై చేశారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అమ్మమ్మ ఇలా అప్పాలు అయితే కాల్చుకోవాలి. అమ్మమ్మ అప్పాలు ఎలా చేయాలో అలాగే ఎలా కాల్చుకోవాలో ఈ వీడియోలో మీ అందరికైతే చూపించింది.